రాజైనవాడు. రాజన్న బీదబాలుడు. 10 సంవత్సరాలు వయసు వాడయ్యేసరికే నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేనివాడయ్యాడు. చదువు సంధ్యలు చెప్పించే చుట్టాలైనా లేని అతనికి ఓ కాపు దగ్గర గొడ్ల కాపరిగా చేరి బ్రతకడం తప్ప మరో మార్గం లేకపోయింది. కాపు భార్య రోజు అస్తమానం తమలో తాము పోట్లాడుకోవడం, ఇరుగు పొరుగు వాళ్ళతో పోట్లాడటంతోనే సరిపోయేది. పిల్లా జల్లా లేని వాళ్ళిద్దరికూ ఇతరుల పిల్లలంటే ముద్దు మురిపాలంటూ లేకపోగా అవకాశం దొరికినప్పుడల్లా అవసరమైనా కాకపోయినా కుర్రవాళ్ళను కసరటం, కొట్టడం బాగా అలవాటు. వాళ్ళ ఈ దురలవాటుకు అందుబాటులో ఉన్న గొడ్ల కాపరి రాజన్న సులువుగా గురయ్యేవాడు. అది రోహిణి కార్తె అవటం చేత ఎండ పొగలు సెగలు కక్కుతున్నది. ఎడాపెడా విసిరే వెచ్చని గాలి చెట్టు చామల్నే కాక పశుపక్షాదుల్ని మనుషుల్ని కూడా నిలువున కాల్చి దహిస్తున్నది. అయినా సరే రాజన్న గొడ్లను మేపేటందుకు తుమ్మల బీటికి తోలుకెళ్లడం తప్పలేదు. ఎత్తైన ఏటుకట్టు దిగువన గుబురుగా పెరిగిన తుమ్మ చెట్ల మధ్యకు గేదెల్ని తోలి రాజన్న ఒక చెట్టు కింద వెల్లకిలా పడుకొని తన కష్టాల గురించి తలుచుకోసాగాడు. ప్రొద్దుటనగా తాగిన చాలని జావ తప్ప అతడింతవరకు మరేమీ ముట్టలేదు. మిట్ట మధ్యాహ్నం అయిన కొద్దీ రాజన్నకు ఆకలి పీడించి వేస్తున్నది. నిట్టూర్చాడు రాజన్న. తన కష్టాలకి అంతమే లేదా అని వాపోయాడు. ఎంత శ్రమపడినా, ఎన్ని విధాలా తిట్లు తన్నులు సహించినా కడుపైనా నిండని ఆకలి బ్రతుకెందుకా అన్న వైరాగ్యం కూడా కలిగింది. లేచి కూర్చున్నాడు రాజన్న. గొడ్లన్నీ మేయడం మాని తాపంతో రొప్పుతూ తుమ్మ చెట్లు నీడన పడుకొని ఉన్నాయి. ఆకలితో నకనకలాడే రాజన్నకు కళ్ళు బయర్లు కమ్ముతున్నట్లే ఉంది. కూర్చున్న చోటనే ఒక్క నిమిషం కాలం అతడు కళ్ళు మూసుకున్నాడు. తర్వాత బరువుగా కనురెప్పలు పైకెత్తాడు. ఆ సమయంలో ఎదురుగా కనపడిన ఒక చక్కని చెప్పుల జత అతన్ని ఆశ్చర్యంతో గిరికీలు తీయించింది. తడబడుతున్న చేతులతో ఆ చెప్పుల జతను పట్టుకొని వణుకుతున్న కాళ్ళకు తొడుక్కున్నాడు. మరుక్షణాన తన శరీరంలో కలిగిన మార్పుకు అతడు తబ్బిపోయాడు. కడుపులో చిచ్చులాగా కాల్చే ఆకలి మటుమాయమైంది. గుండెదడ, వణికే కాళ్ళు చేతులు, బయలు కమ్ముతున్న నేత్రాలు అన్నీ స్వస్థత చెందినాయి. మితిలేని ఆనందం నిలువునా ప్రవహించినట్లయింది. హాయ్ హాయ్, ఎంత హుషారుగా ఉంది అంటూ రాజన్న అటూ ఇటూ గంతులేసాగాడు. ఆకలిని జయించానన్న ధీమా, బాధలన్నీ తొలగిపోయినవనే విశ్వాసం కూడా అతడికి ఎంతో హాయినిచ్చింది. పాపం రాజన్న దురదృష్టవంతుడు. మైమర్చిన సంతోషంతో ఉబ్బి తబ్బిపోతున్నాడు. అయితే హఠాత్తుగా జాలి కొలిపే ఏడుపు ఒకటి వినపడింది. తమాయించుకుని ఆ వైపు చూచాడు. 6 ఏళ్ల కుర్రవాడొకడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ తను తొడుక్కున్న చెప్పుల వైపు చూస్తూ ఉండడం రాజన్న కంటపడింది. ఎందుకేడుస్తున్నావు అబ్బాయి అన్నాడు రాజన్న. కుర్రవాడు భుజం తడుతూ, ఆ చెప్పులు నావి, ప్రొద్దున్న ఇక్కడ పారేసుకున్నాను అన్నాడు కుర్రాడు ఎక్కెక్కి ఏడుస్తూ. రాజన్నకు జాలి కలిగింది. ఆ చెప్పులు తనకెంత ఆనందం కలిగించినా, ఆకలి దప్పులు జయించగలిగినట్లు చేసినా తనవి కానప్పుడు అట్టే పెట్టుకోవడం తప్పని గ్రహించాడు. వెంటనే చెప్పులను ఆ కుర్రవాడికిచ్చి బుజ్జగించాడు. నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆ కుర్రాడ చెప్పుల జత కాళ్ళకు తొడుక్కొని వెళ్ళిపోయాడు. మరుక్షణం నుంచి రాజన్నను మళ్ళీ అన్ని బాధలు చుట్టుముట్టినాయి. పూర్వం కన్నా ఆకలి ఎక్కువైపోయింది. దిగాలు పడి ఆ కుర్రవాడు వెళ్ళిన వైపుగా కాసేపు చూసి తిరిగి తన కష్టాలకు అంతం లేదని అనుకున్నాడు. మరుసటి రోజున అదే వేళకు రాజన్న గొడ్లను తుమ్మల బీటికి తోలుకొచ్చాడు. ఈ రోజున కూడా ఎండ, వడగాలి వేధిస్తూనే ఉన్నాయి. సొమ్మసిల్లుతున్న శరీరాన్ని అదే తుమ్మ చెట్టు కింద చేర్చి రాజన్న అటూ ఇటూ చూడసాగాడు. ముందటి రోజులాగానే ఈనాడు కూడా ఆ వింత చెప్పుల జోడు అక్కడ కనపడవచ్చని అతడి ఆశ. ఏటికట్టు మీద లేచిన సుడిగాలి ఎండుటాకులు చెత్తా చెదారంతో బరువెక్కి పొలంలో ఉండే తుమ్మల బీటుకు దిగి అల్లకల్లోలంగా తిరుగుతూ రాజన్న చుట్టుముట్టింది. అతడు ఆ గాలి తాకిడికి ఉక్కిరి బిక్కిరై కళ్ళు మూసుకున్నాడు. తిరిగి కళ్ళు తెరవగానే ఎదురుగా చక్కని కుచ్చు టోపీ ఉండటం కనిపెట్టాడు. ఒక్క నిమిషంలో టోపీ చేత్తో తీసుకొని తల మీద పెట్టుకున్నాడు. ఉత్తర క్షణంలోనే ఆకలి, బడలిక మాయమైపోయినాయి. ఓహో, ఏమి నా అదృష్టం అనుకుంటూ రాజన్న ఉప్పొంగిపోయాడు. పాపం అదే సమయంలో ఒక వృద్ధుడు వచ్చి, అబ్బాయి, నా టోపీ నాకిచ్చేయి, సుడిగాలికి నా తలమీంచి ఎగిరి ఇటొచ్చింది అన్నాడు. రెప్పపాటు కాలం రాజన్నకు ఇద్దామా వద్దా అన్న సందేహం కలిగింది. ఇవ్వకపోయినా వృద్ధుడు తననేమీ చేయలేడని అతడికి తెలుసు. అయినా అతడి హృదయం అటువంటి చెడ్డ ఆలోచనలకు లొంగలేదు. టోపీ తీసి వెంటనే ఆ వృద్ధుడికి ఇచ్చివేశాడు. వృద్ధుడు సంతోషంతో, నువ్వు మంచి కుర్రవాళ్లా ఉన్నావు, నీకు మేలు చేస్తా, 3 కోరికలు కోరుకో అన్నాడు వృద్ధుడు. ఆలోచన ఏమీ లేకుండానే రాజన్న
అయితే నన్ను రాజుని చేయండి చూద్దాం అన్నాడు. సరే అన్నాడు వృద్ధుడు. రాజు ఉండేందుకు చక్కని భవనం కావాలి కదా, అది ఇవ్వండి అన్నాడు. సరే అన్నాడు వృద్ధుడు. రాజు గుర్రం మీద తప్ప ఎక్కడికి కదలకూడదే, కనుక మంచి గుర్రాన్ని కూడా ఇవ్వండి అన్నాడు రాజన్న. ఎందుకు కూడా సరే అన్నాడు వృద్ధుడు. చూస్తూ చూస్తూ ఉండగానే రాజన కోరికలన్నీ ఫలించినాయి. రాజోచిత్తమైన దుస్తులు, కిరీటం, ఎదుట చక్కని రాజప్రసాదం, ప్రక్కనే పంచకళ్యాణి వంటి తెల్లని గుర్రం కదం తొక్కుతూ ఉండడం అన్నీ క్షణాల మీద జరిగిపోయినాయి. రాజన్న సంతోషంతో గుర్రం మీద గెంతి సగర్వంగా రాజప్రసాదం వద్ద దిగి లోపల ప్రవేశించాడు. మంత్రులు, సామంతులు, మిగతా జనమంతా జయధ్వనులు చేశారు. వృద్ధుడు మాత్రం ఆ ప్రాంతాల్లో మళ్ళీ ఎన్నడూ కనపడలేదు. రాజన్న సౌశీల్యం అతడికి ఇటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించిందని లోకులు చెప్పుకొని చాలా సంతోషించేవాళ్ళు. ఇదండి మన రాజన్న కథ. మళ్ళీ ఒక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.